ఇంకా ఆయన సాంగ్స్ అంటే ఇంకా తెలిసింది కదా, అన్ని లిరిక్స్ మొత్తం బాగున్నాయి. సాంగ్ కూడా కొంచెం బాగుంది. లుక్ ఎలా అనిపించింది బాలయ్య బాబు గారిది? లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బాలకృష్ణ గారు అంటే తెలిసిందే కదా, దబిడి దిబిడి లుక్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఆయన ఈ ఏజ్ లో సినిమా చేస్తున్నారంటే అది గ్రేట్. సో అలా చెప్పాలంటే ఈ మూవీలో ఈ సాంగ్ కొంచెం బెస్ట్ అనిపించింది, కొంచెం ఐటమ్ సాంగ్ బెస్ట్ అమ్మ. సో మీ కొరియోగ్రాఫ్ ఎలా అనిపించింది? కొరియోగ్రఫీ కూడా బాగుంది. డాన్స్ శేఖర్ మాస్టర్ గారు చేశారు. ఆయన చేశారంటే ఇంకా తెలిసిందే కదా, డాన్స్ బాగా చేస్తారు కాబట్టి. సో సినిమా హిట్ అవుతుంది అంటావా? సో దీంతో ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి కదా, ఏది బాగుంటుంది అనుకుంటున్నావు? రెండు బాగుంటాయి అనుకుంటున్నా, గేమ్ చేంజర్, డార్క్ మోడల్ రెండు బాగుంటాయి. చాలా థ్యాంక్స్. లేదు ఈ అమ్మ ఇచ్చి పడేసాడు బాలయ్య బాబు. ఈయనమ్మ పిర్ర మీద కొడుతుంటే బాలయ్య బాబు అసలు మామూలుగా లేదు, మజా వస్తుంది, సాంగ్ కే మజా వస్తుంది. అసలు ఆ హీరోయిన్ ఒంగున్న విధానం, ఆయన కొట్టే విధానం, అబ్బా విధానం. నేను ఇందా పెట్టి హీరోయిన్ పిర్రలు చూస్తూనే కొడుతూనే ఉన్నాడు. ఒక్క సాంగ్ లో ఒక కొరియోగ్రఫీ ఒకసారి కొడితేనే పెడతాడు అనుకున్నా. బా అటు వెళ్ళి కోట్ వేసుకుని కుర్చీలో కూర్చుంటాడు, పట్మని పీకుతాడు. ఏం పెట్టారబ్బా కొరియోగ్రాఫీ. సో డాన్స్ చేయలేదు సరిగ్గా బాలయ్య బాబు అంటున్నారు, మీరేమంటారు? అని చెప్పాడు తెంగుతా నెంబర్ 1 వేసాడు, కుర్రోడు వేసినట్టు వేసాడు. బాలయ్య బాబు డాన్స్ చూస్తుంటే నిజంగా ఒక 17 సంవత్సరాల కుర్రోడు డాన్స్ వేసినట్టు వేసాడు. ఆ పిర్రల మీద కొట్టే విధానం నువ్వు వెళ్ళి కొడతావా? కొట్టను. నీకు పొట్టంగదు అన్న. ఓట్స్ ఎలా అనిపించినాయి? లిరిక్ ఓట్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్, మ్యూజిక్ కూడా సూపర్. ఆయన కొత్త అవతారం చూసాం మళ్ళీ మేము బాలయ్య బాబులో. అంటే ఒక్కసారిగా వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు మాకు. అప్పుడు వాళ్ళ నాన్న కొట్టాడు పిర్రల మీద, ఇప్పుడు ఈయన కొట్టాడు, అదే గుర్తొచ్చింది మాకు. అది సో శేఖర్ గారిది ఎలా అనిపించింది కొరియోగ్రాఫ్? చాలా బాగుంది. ఇప్పుడు ఎలా అంటే ఒకటి బాగుందన్నాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటాం, బాగాలేదంటే దాని గురించి మనకు అక్కడ పక్కకి వెళ్ళిపోతాం. సో అది బాగుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా నేను. డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది? బాగుంది. చెప్పాక కోట్ వేసుకున్నాడు మంచిగా, షేర్ మీద కాలు మీద కాలు వేసుకుంటూ మళ్ళీ లేసి వచ్చి పిర్ర మీద పీకుతాడు. అది చాలా బాగుంది. అంటే ఆ విజువల్స్ కరెక్ట్ గా పెట్టడం, ఆయన దానికి తగ్గట్టు చేయటం, కరెక్ట్ గా సాంగ్ కి, ఆ హీరోయిన్ కి, ఆయన వేసిన స్టెప్స్ కి కరెక్ట్ గా మొత్తం స్కోర్ సరిపోయింది. ఐటమ్ సాంగ్ రేంజ్ ఉందా? ఐటమ్ సాంగ్ నిజంగా ఐటమ్ సాంగ్ అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఐటమ్ సాంగ్ అంటే ఎవడు నమ్మడు. ఐటమ్ సాంగ్ అమ్మ మొగుళ్ళలాగా ఉంది. నిజంగా బాలయ్య బాబు చేసాడంటే అసలు నేను ముందు నమ్మలేకపోతాను. 2-3 సార్లు జూమ్ చేసుకున్నాను. లేకపోతే ఆయన బాడీ లాగా పెట్టి తలకే ఎవరైనా పెట్టి చేసాడు డూబ్ లాగా అనుకున్నా. బాలయ్య బాబు గారు ఇంతకు ముందు వాడారు ఇదే ఐటమ్ గాళ్ళు, మళ్ళీ వాడారు అంటే నచ్చిందంట ఐటమ్ గాళ్ళు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజు షర్ట్ వేసుకుంటావు, షర్ట్ మళ్ళీ వేసుకుంటావుగా. ఒకే సబ్బు అయ్యేదాకా అదే సబ్బు రుద్దుకుంటావుగా. మరి అమ్మాయి కూడా అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకో ఐటమ్ సాంగ్ బెటర్ అయింది. అది తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. సినిమా ఓవరాల్ గా ఎలా ఉండబోతున్నా సంక్రాంతి? ఇట్ అన్న 100% ఈ పాటతో. ఎందుకంటే బాలయ్య బాబు గారు అసలు అంత ఓపికతో ఆ స్టెప్స్ వేయటం గానీ అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. నాకైతే ఆ స్టెప్స్ పక్కన పెడితే నాకు ముందు మెయిన్ గా హీరోయిన్ పిల్లల మీద కొట్టింది మాత్రమే గుర్తొస్తుంది. నాకైతే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు ఒక్కసారిగా నాకు. చాలా బాగుంది నిజంగా. డబుల్ మీనింగ్ అనుకుంటే అలా దరిద్రం, అది మనం ఏం చేయలేం. సినిమా లాగా చూడాలి, సాంగ్ లాగా చూడాలి. సో అన్ని బాగుంది కాబట్టి మాట్లాడుతున్నా. బాగాలేదంటే బాబాయ్ బాగాలేదు వెళ్ళిపోండి అని చెప్తాను. మ్యూజిక్ కొట్టినట్టు కొట్టేశాడు. ఎవరో తమన్ గారా? అంతే, ఎవరైనా కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు. బాలయ్య బాబుకి సెట్ అయ్యేటట్టు కొట్టారు. అది బాలయ్య బాబుకి ఎందుకో తమనే కొడుతున్నాడు, వేరే ఎవరు కొట్టట్లేదు. నువ్వు వెళ్ళి కొట్టు, నేను కొడితే ఒప్పుకోరు కదా మరి. అది సో దేశ్ గారు కొట్టారు, వేరే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. సినిమా ఓవరాల్ హిట్ అంటావా? 100% హిట్. ఇది వస్తున్నాడు అనమాట. సో 1 వీక్ థియేటర్ల కాడ పండేటోడు పండుకోండి, టెంట్లు వేసుకునేటోడు టెంట్లు వేసేసుకోండి. మంచి ట్రైలర్ దొరికింది గేమ్ చేంజర్తో. ఆ సినిమా చూడండి. బాలయ్య బాబు కత్తులు దించుతా అంటే, డాక్ మహారాజుగా తన ప్రతాపం చూపిస్తుంటే, గుర్రం మీద పరిగెత్తుంటే అది చూసేసుకోండి. హాయిగా వెంకీమామని చూసేసుకోండి. పిల్లలతో హ్యాపీగా అవసరమైతే టెంట్ వేసుకోకుండా ఓయో రూమ్లకి దయచేసి పోకండి. థియేటర్లో కానీ టెంట్ వేసుకొని పండుకోండి. ఎందుకంటే ఇక ఓయోలోకి వెళ్ళేసి వారం రోజులు ఇంటికి వద్దురా ఈయనే ఉందాం అనుకుంటే అది ఇంకెక్కడికి వెళ్ళిపోతే ఆగమాగం అవుతారు, లైఫ్లు ఖరాబ్ అయితే. ఫ్యామిలీ పరంగా వెళ్తారు కాబట్టి మీకు ఫ్యామిలీకి కూడా బ్యాడ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో థియేటర్ కూడా బండి వేసుకోండి. ఖాళీ ఉంటే పక్కన ఐమాక్స్ పక్కన థియేటర్ పెద్ద ఖాళీ ప్లేస్ ఉన్నది. ఈసారి అవసరమైతే రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ ఎలా ఉందన్న? ఐటమ్ సాంగ్ ఏ ఐటమ్ సాంగ్? డాక్ మహారాజ్. మళ్ళీ ఆ అమ్మాయిని పెట్టారు కదా, ఏంటి బాబీ చిరంజీవి అన్నకి పోటీగా పెట్టినట్టున్నది. ఇంతకుముందు అలా పెట్టేసావు అన్నకి, మళ్ళీ ఈ ఇల్లు అవన్నీ తీసుకొచ్చేసావు. ఆ మధ్య ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు చిరంజీవి అమ్మాయిలు బాధపడ్డా సరే ఈసారి ఖచ్చితంగా మంచి బాగు దించబోతున్నాడు బాలయ్య బాబు అని చెప్పేసి.
బాబీ ఏం చేయబోతున్నావు మరి? అన్నయ్యం తగ్గించి బాలయ్య బాబు లేపుదాని చూస్తున్నా. సో పోటీగా ఉండండి, కానీ ఆహ్లాదకరమైన పోటీ ఉండాలి. ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేటట్టు దర్శకులు కూడా అటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావద్దని కోరుకుంటున్నా. సో పండుగ వాతావరణం 1 వీక్ ఖచ్చితంగా పడుతుంది. దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. జై బాలయ్య, జై రామ్ చరణ్, జై వెంకీ మామ. థ్యాంక్ యూ వెరీ మచ్.